మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ లియో గడ ఎంత పని చేసిందండి. కుక్క పిల్లలంటే ఇష్టం లేని మనిషిని తన వైపుకి ఎంతగా తిప్పుకుందో. ఎవరిని తిప్పుకుంది అనుకుంటున్నారా? ఇంకెవరినండి బాబు, మా వారినే. నేను చెప్పాను కదా, మా వారిని కుక్క పిల్లని తీసుకొస్తారా అని ఒకప్పుడు అడిగితే, ఏంటి ఇంట్లో కుక్క పిల్ల తూత్ డామ్ డుస్కా కుక్క పిల్ల లేదు ఏం లేదు అని అన్నారు. కానీ వారం రోజులకి ఏం ఆలోచించుకున్నారో తీసుకొచ్చి పెళ్లి రోజు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పాను కదా. తెచ్చిన తర్వాత ఏమి ఇసుక్కుంటారో, అదేదన్నా చికాకు చేస్తే అని నేను భయపడ్డాను. కానీ తెచ్చిన ఒక 2-3 రోజులకేమో చక్కగా లియో అని పేరు పెట్టారు. ఆ తర్వాత దానికి దురద వచ్చి కాళ్ళతో గీరుకుంటుందండి. ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందేమని మెడికల్ షాప్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించుకొచ్చారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న మేము ఖమ్మం వెళ్తూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఎమ్మంటనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ లియోగాని తీసుకొచ్చారు. అయితే అక్కడ అన్నం తిందంట. రాగానే మళ్ళీ నేను అన్నం పెట్టాను. మరి అక్కడ తినొచ్చింది, తినకోకుండా ఉండొచ్చు కదా, ఎక్కువ తినేసిందండి. వాంతులు అయినాయి. అంటే మామూలుగా కాదంటో చాలా ఎక్కువ అయినాయి అనమాట. భయం వేసింది. ఇక మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేశారు. ఆ తర్వాత తగ్గినాయి. ఇక ఈ రోజు ఏం చేశారంటే, మీరందరూ చెప్పారు కదా రోజు స్నానం చేయించకూడదని, వారం రోజులకు ఒకసారి స్నానం చేపిస్తున్నానండి. కాకపోతే ఇంట్లో షాంపూ పెట్టి మనం వాడుకునే సబ్బు షాంపూ వీటికి వాడకూడదని ఒక షాంపూ బాటిల్ ఒక సబ్బు తీసుకొచ్చారండి. అసలు ఈ సోదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదబ్బా, అస్సలు కుక్కలంటేనే ఇష్టం ఉండని మనిషిని ఈ లియోగాడు ముద్దు చేష్టలతో వాడి వైపు తిప్పుకుంది. మావారు కూడా అంతేలేండి. నా అని అనుకున్నారనుకోండి, చాలా అంటే చాలా అభిమానం చూపిస్తారు.